వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచేసి ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ ఛార్జీలు పెంచడం వల్ల కేవలం సామాన్య ప్రజలకే కాదు, ఇండస్ట్రీస్ మీద చాలా భారం పడుతుంది. ట్రూ ఛార్జెస్ అని చెప్పి గతంలో సంవత్సరాల క్రితం 6 పైసలు ఉండాల్సింది దాన్ని రూపాయి చేయడం జరిగింది. ఇది మనకి తెలియకుండానే అతి భారం అవుతుంది. దీనివల్ల ఇండస్ట్రీస్ ఆల్రెడీ గతంలో అనేక కారణాల వల్ల, కోవిడ్ సమయంలో కానీ వేరే కారణాల వల్ల కానీ అనేక మూతపడటం జరిగింది. ఈ ఛార్జీలు పెంచడం వల్ల ఇండస్ట్రీస్ మీద భారం పెరిగి మరిన్ని ఎంఎస్ఎంఈస్ అంటే చిన్న పరిశ్రమలు ముఖ్యంగా ఇబ్బంది పడుతూ మూతపడటం జరుగుతుంది. మన దేశానికి వెన్నుముక్కైన ఈ ఎంఎస్ఎంఈస్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మూతపడితే అనేక మంది అన్ఎంప్లాయ్మెంట్ కి గురవుతారు. ఆల్రెడీ అది జరుగుతుంది ఇక్కడ మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ దొరక్క స్కిల్డ్ పీపుల్ కి అయితే మన రాష్ట్రంలో కాకపోతే మన రాష్ట్రానికి వెళ్ళిపోతారు. కానీ సెమీ స్కిల్డ్, దానికన్నా తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కోల్పోతున్నారు. కాబట్టి ఇటువంటి విద్యుత్ ఛార్జీలు ఇండస్ట్రీ పైన భారం పడకుండా వీటిని తగ్గించి ఇండస్ట్రీస్ ప్రోత్సహిస్తే ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గా పెరుగుతుంది. ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించే విధంగా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించి, అదేవిధంగా మనం ఏదైనా హెచ్టీ కనెక్షన్ నుంచి ఎల్టీ కనెక్షన్ మార్చుకోవాలన్నా లేదా కొంత కెపాసిటీస్ తగ్గించుకోవాలన్నా అప్లికేషన్ పెట్టుకుంటాం. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఈ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చేసి మనకి అప్రూవల్ ఇచ్చే లోపు ఇమ్మీడియట్ గా చేయకుండా కొన్ని నెలల తరబడి కంటిన్యూ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పటిదాకా వాళ్ళు అప్రూవల్ ఇచ్చేదాకా ఈ 6 నెలల పాటు అధిక ఎలక్ట్రిసిటీ బిల్స్ ని కట్టాల్సి వస్తుంది. అది వందల్లో వేలల్లో ఉండదు, ఇండస్ట్రీస్ కి కొన్ని లక్షల రూపాయల్లో ఉంటుంది. ఇది మీరు గమనించండి, రాష్ట్రం మొత్తం చూస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు ఇండస్ట్రీ పైన భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించి ఎంప్లాయ్మెంట్ పెంచాలి అని అంటే ఈ విద్యుత్ ఛార్జీలు ఖచ్చితంగా తగ్గించాల్సిన అవసరం ఇప్పుడుంది. థ్యాంక్ యూ. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సిగ్గుగానండి ఇది నినాదం. వందల్లో వాడకం, వేలల్లో బిల్లుల. బాధుడే బాధుడు, రోజుకో ధర పూటకో బిల్లు, రోజుకో ధర పూటకో బిల్లు, రోజుకో ధర పూటకో బిల్లు. పేద మధ్య పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే, ట్రూ అప్ ఛార్జీలను దోపిడీ ప్రభుత్వాన్ని. బాధుడే బాధుడు, జగనన్న వీర బాధుడు, బాధుడే బాధుడు. మిత్రులారా, ఇప్పుడు గత 3 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ వేదిక మీద పనిచేస్తుంది. ప్రజలకు న్యాయం చేయలేని పాలకులు మనకు అవసరమా? ప్రజలకు న్యాయం చేయలేని పాలకులు మనకు అవసరమా? పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రాజీనామా చేయాలి విద్యుత్ శాఖ మంత్రి వెంటనే, రాజీనామా చేయాలి విద్యుత్ శాఖ మంత్రి వెంటనే. డౌన్ డౌన్ విద్యుత్ శాఖ మంత్రి, డౌన్ డౌన్ విద్యుత్ శాఖ మంత్రి, డౌన్ డౌన్ విద్యుత్ శాఖ మంత్రి. 8 సార్లు రకరకాల డైరెక్ట్ ఛార్జెస్ పడంతో ఇప్పుడు దాకా పెంచడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఎక్కడైతే ఉన్నటువంటి ప్రజలందరూ, పేద ప్రజలు ఉన్నారో ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీకు కూడా తెలుసు. కానీ మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి అందరం కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. దయచేసి ఈ పైన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్థాయి తీసుకెళ్ళి